ఓకే. ఈ రోజు నుంచి మన క్లాస్ ఏందంటే MySQL. మన పైథాన్ ఫుల్ స్టాక్ సిలబస్‌లో MySQL ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్. సో, ఫస్ట్ మనం MySQLని యూజ్ చేసుకోవాలంటే ఏదో ఒక సర్వర్ మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. ఎయిదర్ XAMPP గాని, WAMP గాని ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. ఈ MySQLని డిఫరెంట్ వేస్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఒకటి XAMPP ఇన్‌స్టాల్ చేస్తే ఇంక్లూడింగ్ అపాచీ సర్వర్ విత్ MySQL వస్తది. లేదనుకుంటే ఓన్లీ అపాచీ సర్వర్ వరకు ఇన్‌స్టాల్ చేసుకొని మీరేం చేయొచ్చంటే వర్క్ బెంచ్ ఇన్‌స్టాల్ చేసుకున్న వర్క్ బెంచ్ ఇన్‌స్టాల్ చేయాలంటే ముందు MySQL ఇన్‌స్టాల్ చేసి వర్క్ బెంచ్ ఇన్‌స్టాల్ చేయాలి. ఇన్ని ప్రాసెస్‌లు చేయకుండా మనం ఒకేసారి వర్క్ చేసుకోవడానికి బెస్ట్ వే మెథడ్ ఏంటంటే XAMPP ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోయింది. సో, కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? లెట్ us డౌన్లోడ్ ద XAMPP. నేను XAMPP ఇన్‌స్టాలేషను దాని కాన్ఫిగరేషన్ కూడా చెప్తాను. ఇవాళ పాస్వర్డ్స్ ఎలా సెట్ చేసుకోవాలో కూడా చెప్తాను మీకు. ఎందుకంటే మనకి సెక్యూర్ ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు లాగిన్ అయిపోయి ఆ డేటాబేస్‌ని యాక్సెస్ చేసే స్టేజ్ ఉండకూడదు. సో, రేపు మన సర్వర్‌లో హోస్ట్ చేయబోతాం రియల్ టైమ్‌లో. రియల్ టైమ్‌లో సర్వర్‌లో వితౌట్ పాస్వర్డ్ డేటాబేస్ కనెక్షన్‌కి యాక్సెప్ట్ చేయదు. మరి అప్పుడు ఎలా చేయాలి మనం? కంపల్సరీ పాస్వర్డ్ సెట్ చేయాలి. సో, కాబట్టి లెట్స్ ఓపెన్ చేసి XAMPP డౌన్లోడ్ చేద్దాం. XAMPP డౌన్లోడ్ ఫర్ విండోస్ అని కొడితే మనకు ఆటోమేటిక్‌గా ఫస్ట్ వస్తది. దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ ఉన్న దాంట్లో లేటెస్ట్‌కి వెళ్ళకుండా ఒక స్టెప్ బిలో వెళ్దాం. ఎందుకని లాస్ట్ టైం నేను చెప్పాను. లాంగ్ టర్మ్ సపోర్ట్ ప్రీవియస్ వర్షన్స్‌కే ఉంటాయి. లేటెస్ట్ సపోర్ట్‌లో అంటే లేటెస్ట్ వర్షన్ ఏది తీసుకున్నా కానీ మేబీ బగ్స్ రావడానికి ఛాయిస్ ఉంటుంది. అది ఫుల్‌ఫిల్ వర్షన్ ఉండదు కాబట్టి. కాబట్టి మనం ఏం చేద్దాం ఇక్కడ 8.12 ఉంది. 8.1.2 ఉంది. లాస్ట్‌ది ఏముంది 8.2.12 ఉంది కదా! 8.2.12 దిస్ ఈస్ ద లేటెస్ట్. సో, దీని బిఫోర్ వర్షన్‌కి వెళ్దాం మనం. డౌన్లోడ్ 64 బిట్ ఆటోమేటిక్‌గా మనకి XAMPP ఇన్‌స్టాలేషన్ అయ్యిద్ది. ఫస్ట్ డౌన్లోడ్ అవ్వాలి. డౌన్లోడ్ అయిన తర్వాత దెన్ వి ఇన్‌స్టాల్ ద XAMPP. సో, ఆటోమేటిక్ ఇన్‌స్టాల్ అయ్యిద్ది. డౌన్లోడ్ అయ్యిద్ది. డౌన్లోడ్ కాకపోతే మనం ఒక మినిట్ వెయిట్ చేసి ఇన్ కేస్ డౌన్లోడ్ కాకపోతే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఇస్తాడు. క్లిక్ హియర్ అని చెప్పని ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకు డౌన్లోడ్ అయ్యింది. ఓకే. ఎస్, నౌ మనకు డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. ఈ డౌన్లోడ్ కంప్లీట్ అయిన దాన్ని మనం ఓపెన్ చేసుకొని దెన్ ఇన్స్టాలేషన్ చేద్దాం. ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, దీని మీద రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్తో ఇన్స్టాల్ చేయండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వితౌట్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ విత్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్? ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టంలో ఒక డిఫరెంట్ పీపుల్ యాక్సెస్ చేస్తారు. లైక్ ఇంట్లో ఫాదరు వాళ్ళ సన్ ఇద్దరు వాడుతుంటారు. ఫాదర్కి అవసరము, సన్కి అవసరము. అట్లాంటప్పుడు కంపల్సరీ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్తో ఇన్స్టాల్ చేస్తే దే కెన్ యాక్సెస్ ద బోత్ ఆర్. అలా కాకుండా ఓన్లీ మీరు ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేస్తే ఆ యూజర్ వరకే యాక్సెస్ చేయగలుగుతారు కానీ రిమైనింగ్ యూజర్స్ యాక్సెస్ చేయలేరు అనమాట. అందుకని మీరు ఎప్పుడు కూడా రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనే ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ బై డిఫాల్ట్గా XAMPP ఎప్పుడు కూడా సి డ్రైవ్లో ఇన్స్టాల్ అవుతానని చెప్పింది మనకి. ఎక్కడ? సి డ్రైవ్లో. అయితే మనం ఏం చేయాలంటే సి డ్రైవ్ అనేది ఇచ్చుకోవడం ఇట్స్ నాట్ ఏ సేఫ్. ఏదైనా ఓఎస్ కరప్ట్ అయిపోతే మన డేటాబేస్ మనకు సంబంధించిన ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ కూడా XAMPPలోనే ఉంటాయి. అలాంటప్పుడు మనకు డేటాబేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఓఎస్ ఏదైనా ప్రాబ్లం వచ్చి మనం రీఇన్స్టాల్ చేస్తే అన్నీ ఎగిరిపోతాయి. అందుకని ఏం చేయాలంటే సేఫ్ సైడ్గా ఎక్కడ మనకి సెటప్ చేసేటప్పుడు లొకేషన్ అడిగినప్పుడు వీ కెన్ గివ్ ద డి డ్రైవ్ అని ఇచ్చుకోండి. ఓకే, అంటే నెక్స్ట్ డ్రైవ్ని మనం ఆల్టర్నేటివ్ డ్రైవ్గా తీసుకుంటే ఆల్రెడీ అక్కడ ఫోల్డర్ ఉందంటుంది. బికాస్ ఆఫ్ ప్రీవియస్ నేను XAMPP ఇన్స్టాల్ చేసి ఉంటాను కాబట్టి నా సిస్టంలో. నౌ ఐ కెన్ రిమూవ్ దట్ ఫోల్డర్. XAMPP ఫోల్డర్ని నేను డిలీట్ చేసేస్తున్నాను. నౌ ఇట్ షుడ్ బి డిలీటెడ్. ఇప్పుడు మనం నెక్స్ట్ అని కొడదాము అండ్ నెక్స్ట్ అని కొడదాము. దెన్ నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇన్స్టలేషన్ స్టార్ట్ అయిపోయింది. సో లెట్స్ మినిమైజ్ దిస్. దీంతో పని లేదు, ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ కానివ్వండి. ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ చూద్దాము. సో మొత్తం కంప్లీట్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏమొస్తుందంటే డూ యూ వాంట్ టు స్టార్ట్ ద కంట్రోల్ ప్యానల్ నవ్ అని వస్తుంది. మనకు కావాలంటే స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే టిక్ తీసేసి ఫినిష్ చేసేసుకోవచ్చు. నౌ ద XAMPP ఇన్స్టలేషన్ ఈజ్ కంప్లీటెడ్. అయిందా లేదా తెలియాలంటే మనకి దిస్లోకి మన పీసీలోకి వచ్చి డీలోకి వెళ్ళి ఇక్కడ XAMPP అనే ఫోల్డర్ మీకు ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. దీంట్లో HTTP డాక్స్లో మన సర్వర్ ఫైల్స్ అన్ని ఇక్కడ వేసుకుంటాము. ఇక్కడ ఉన్నది మొత్తం తీసేస్తాము. అది ఏందనేది మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. లెట్స్ క్లోజ్ చేద్దాము. ఇప్పుడు మనకి కంట్రోల్ ప్యానల్ కావాలి. సో మీరు సెర్చ్లోకి వెళ్ళి
ZAMP అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా కంట్రోల్ ప్యానల్ వస్తుంది. ఇక్కడ ZAMP కంట్రోల్ ప్యానల్ అని దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు దీన్ని. కాకపోతే నేనేం చెప్తానంటే మనం ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకోవడం అనేది సేఫెస్ట్ అనమాట. ఎందుకనంటే రేపు దాన్ని మనం ఎక్కడన్నా పోస్ట్ చేసినప్పుడు ఆ డేటాబేస్కి పాస్వర్డ్ పెడతాం అనేది సెక్యూర్ థింగ్. లేకపోతే ఎవరైనా దాన్ని యాక్సెస్ చేయొచ్చు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకపోతే. సో ఇప్పుడు మనం 2 స్టార్ట్ చేసాము. దెన్ మనం ఏం చేయాలి, మై కంప్యూటర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ లోకల్ హోస్ట్ అని చెప్పి మనం టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఏమొస్తుంది, ఇక్కడ లోకల్ హోస్ట్ అని క్లిక్ చేస్తే ఇది ZAMP ఇన్స్టాల్ అయినట్టు మనకు గుర్తు అనమాట. ఇది రాకుండా మీకు లోకల్ హోస్ట్ పనిచేయాలంటే మనం రూట్ అంతా క్లియర్ చేసుకోవచ్చు. ఎలా క్లియర్ చేస్తామంటే ఇక్కడ డీలోకి వెళ్ళి ZAMPలోకి వెళ్ళి మనకి డిస్టర్బెన్స్ అనమాట అదంతా కూడా, అది మనకు అవసరం లేదు. HTTP డాక్స్లోకి వెళ్ళి ఇవన్నీ డిలీట్ చేసేస్తాం. ఓకే, HTTP డాక్స్లో ఉన్న మొత్తం డిలీట్ చేసాం. ఎక్కడ ZAMPలో HTTP డాక్స్లో. ఇప్పుడు మినిమైజ్ చేసి ఇక్కడ రన్ చేస్తే నాట్ ఫౌండ్ ఉంది. ఓకే, ఈ నాట్ ఫౌండ్లో నేను ఒక HTML పేజ్ ఇప్పుడు క్రియేట్ చేసి అక్కడ నేను వాడతాను. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ CMD అని చెప్పాను. ఓకే, ఇక్కడ కోడ్ స్పేస్ డాట్ కొట్టేశాను. ఒక VS కోడ్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఈ VS కోడ్లో ఒక index.html అనే ఫైల్ పెట్టుకుంటున్నా. index.html అనే ఫైల్ పెట్టుకున్నా. ఒక టెంప్లెట్ క్రియేట్ చేశాను. నేను ఇక్కడ ఒక హెడ్డింగ్ ఊరక రాస్తున్నాను, వెల్కమ్ టు పైథాన్ ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక HTML ఫైల్ చేసి సేవ్ చేశాను. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసి మనం ఏదైతే ఓపెన్ చేసామో ఇక్కడ జస్ట్ రిఫ్రెష్ చేయగలే ఏమి రాదు. ఈ డాష్ బోర్డ్ అనేది తీసేసి ఒట్టి లోకల్ హోస్ట్ కొట్టంగలే వెల్కమ్ టు పైథాన్ ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్ వచ్చింది. మనం ఏమైనా మౌంట్ చేసామా, లొకేషన్ చెప్పామా, ఏమి చెప్పలా, ఆటోమేటిక్ ఏమైపోయింది, వెల్కమ్ టు పైథాన్ ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్ అంటే ఆ HTTP డాక్స్ అనే ఫోల్డర్లో ఉన్న ఇండెక్స్ ఫైల్ మౌంట్ చేసింది. ఒకవేళ ఇక్కడ లేదు, ఇది నువ్వు 2 నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నావు. నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ న్యూ ఫోల్డర్ తీసుకుంటాం లోపల. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని పేరు ప్రాజెక్ట్ 1 అని పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకొక ఫోల్డర్ తీసుకుంటున్నాను. ఆ ఫోల్డర్ పేరు వచ్చేసి నేను ప్రాజెక్ట్ 2 అని పెట్టుకుంటున్నాను. 2 ఫోల్డర్స్ ఉంది. సో ఇప్పుడు దీన్ని వచ్చేసి ఈ ప్రాజెక్ట్ 1లో వేసుకున్నాను. ఈ ప్రాజెక్ట్ 2లో ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, CMD కోడ్ స్పేస్ డాట్, ఇక్కడ వెల్కమ్ టు MySQL అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. సో index.html HTM అని పెట్టింది, రీనేమ్ చేద్దాము, HTML అని పెట్టుకుందాం. దెన్ ఇక్కడ టెంప్లెట్ తీసుకుందాం, బాయిలర్ టెంప్లెట్. ఆ తర్వాత ఏం చేద్దాం, H1 కొట్టి సో వెల్కమ్ టు MySQL అని చెప్పని స్టార్ట్ చేద్దాం వర్క్. సో లెట్ us క్లోజ్ దిస్. ఇప్పుడు ఇదే లోకల్ హోస్ట్లో ఉండి మీరు ఎక్కడ ఇదే లోకల్ హోస్ట్లో ఉండి ఎంటర్ కీ కొడితే ఆ 2 ఫోల్డర్స్ కనపడతాయి. ఏం కనపడుతున్నాయి, ప్రాజెక్ట్ 1 కనపడుతుంది, ప్రాజెక్ట్ 2 పడుతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ 1 మీద క్లిక్ చేస్తేనేమో ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్ వస్తుంది, బ్యాక్ వచ్చి ప్రాజెక్ట్ 2 మీద క్లిక్ చేస్తే MySQL వస్తుంది. ఇలా కాదండి, నేను డైరెక్ట్గా ఓపెన్ చేయగలే ఏ ప్రాజెక్ట్ పని చేయాలంటే ఆ ప్రాజెక్ట్ యొక్క పాత్ మనం ZAMPలో ఎలా సెట్ చేసుకోవాలి అంటే, నేను ప్రాజెక్ట్ 1 ఓపెన్ అవ్వాలనుకో, నాకు లోకల్ హోస్ట్ అని కొట్టంగానే డైరెక్ట్గా ప్రాజెక్ట్ 1 రావాలి. నేను కొద్ది రోజులు దాని మీద పని చేశాను, మళ్ళీ ఈలోపు క్లయింట్ 2వ ప్రాజెక్ట్ చేయమన్నాడు, దాన్ని తీసేసి దీన్ని మౌంట్ చేస్తే ఇదే ఓపెన్ అవ్వాలి. అది ఎలా జరగాలి? సో దట్ ఈస్ ద సెట్టింగ్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ZAMP కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఉంటుంది మనకి ZAMP కంట్రోల్ ప్యానల్. ఇది ఓపెన్ అయిన తర్వాత మనం చేంజ్ చేయాల్సింది ఏంటి, ప్రాజెక్ట్ 1 అనేది మౌంట్ చేయాలి. సో ఇక్కడ మీరు కాన్ఫిగ్లోకి రండి. ఎక్కడికి వస్తారు, కాన్ఫిగ్లోకి రండి. అపాచీ HTTPD కాన్ఫిగరేషన్ అని చెప్పిన ఫైల్ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక నోట్ ప్యాడ్ ఫైల్ ఓపెన్ అయ్యింది. ఈ నోట్ ప్యాడ్ ఫైల్లో కొద్దిగా మీరు కిందకి స్క్రోల్ చేస్తూ రండి. కిందకు స్క్రోల్ చేస్తూ వస్తే ఒక సర్టన్ లొకేషన్లో దాని యొక్క పాత్ స్పెసిఫై చేసే ఏరియా ఉంటుంది. దిస్ ఇస్ ద డాక్యుమెంట్ రూట్. ZAMPలో HTTP డాక్స్ రూట్ అని ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ పెట్టి ప్రాజెక్ట్ 1 అని పెట్టుకుంటాను. ఈ HTTP డాక్స్ దగ్గర కూడా నేను ఫార్వర్డ్ స్లాష్ పెట్టి ప్రాజెక్ట్ 1 అని పెట్టుకుంటున్నా, PROJECT1 అని చెప్పాను. నౌ నేను దీన్ని సేవ్ చేసేసాను. దిస్ డాక్యుమెంట్ షుడ్ బి సేవ్డ్. ఆ తర్వాత ఎమ్మడే పనిచేయదు, ఇక్కడ లోకల్ హోస్ట్ అని కొట్టినా పనిచేయదు. ఎందుకని పనిచేయదు అంటే, ఒకసారి మనం ఏదన్నా సర్వర్ సెట్టింగ్స్ చేంజ్ చేసినప్పుడు వీ షుడ్ స్టాప్ ద సర్వర్ బోత్, దెన్ వీ కెన్ స్టార్ట్ ద సర్వర్. 2 సర్వర్లు స్టార్ట్ చేసి ఇప్పుడు లోకల్ హోస్ట్ దగ్గర ఎంటర్ కొడితే వెల్కమ్ టు పైథాన్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ వచ్చింది. అంటే
the root directory will be mounted to the project 1 folder. In case ఈ ప్రాజెక్ట్ వర్క్ అయిపోయింది కానీ అక్కడే ఉంటుంది ఆ ప్రాజెక్ట్. క్లయింట్ వచ్చి ఇంకో ప్రాజెక్ట్లో మోడిఫికేషన్స్ అడిగాడు, మనం దాన్ని టెస్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ 2 స్టాప్ చేసుకొని కాన్ఫిగరేషన్ బోత్ షుడ్ బి స్టాప్ చేసుకొని కాన్ఫిగరేషన్లో HTTP కాన్ఫిగరేషన్కి వెళ్ళి ఇక్కడ మీరు స్క్రోల్ చేయండి జాగ్రత్తగా. మీరు ఎక్కడైతే మోడిఫై చేశారో రూట్ డైరెక్టరీ యొక్క పాత్, దట్ ఈస్ ద డైరెక్టరీ పాత్స్ అంటాము. ఇక్కడ ఇది ప్రాజెక్ట్ 2 అని పెట్టుకోండి. ఇప్పుడు మేము ప్రాజెక్ట్స్ ఒకేసారి 4-5 ప్రాజెక్టులు డీల్ చేసేటప్పుడు ఏ ప్రాజెక్ట్ని టెస్ట్ చేయాలనుకుంటే, ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలంటే ఆ పాత్ ఇక్కడ సేవ్ చేసుకుంటాం. దెన్ సేవ్ అని కొట్టేసిన తర్వాత క్లోజ్ చేసేసి ఒక్కసారి మళ్ళీ సర్వర్ని స్టార్ట్ చేసుకోండి. ఆఫ్టర్ మోడిఫికేషన్ వీ షుడ్ స్టార్ట్ ద సర్వర్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కొట్టండి వెల్కమ్ టు MySQL వచ్చింది. హౌ ఇట్ విల్ బి మౌంటింగ్ అంటే వీఆర్ చేంజింగ్ ద సర్వర్ కాన్ఫిగరేషన్. సో ఫస్ట్ దిస్ ఈస్ ద వన్ థింగ్. మనం ఇప్పుడు ఇట్లా చేయటం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్లో డెవలప్ చేసిన అప్లికేషన్ తీసుకొచ్చి దీంట్లో వేసినారు అనేది, అలానే PHPలో చేసింది వేసినారు అనేది, HTML పేజీలు వేసినారు అనేది, ఎనీ వెబ్ సర్వర్ పేజెస్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూట్ బికాస్ ఆఫ్ యాజ్ ఎ సర్వర్ లాగా పనిచేసింది అపాచీ అనేది. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం MySQLలో పార్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి MySQLలో మనం ఏం చేయాలి, వీ షుడ్ చేంజ్ యువర్ పాస్వర్డ్. బై డిఫాల్ట్గా MySQL యొక్క పాస్వర్డ్ ఏమనుకున్నాము, ఎంటీ అనుకున్నాం. ఇప్పుడు నేను MySQL ఓపెన్ చేస్తున్నాను, లోకల్ హోస్ట్లో PHP myadmin అని చెప్పని కొడితే ఆటోమేటిక్గా MySQL ఓపెన్ అయింది. అయితే ఇక్కడ డిఫాల్ట్గా పాస్వర్డ్ బ్లాంక్ ఉంటుంది. బ్లాంక్ ఉందా ఏమన్నా ఉందా అని మీరు ఎలా చెక్ చేసుకుంటారు? ఒకవేళ అంతకుముందు ఎవరన్నా పాస్వర్డ్ సెట్ చేసి ఉండారేమో, వాళ్ళ సిస్టంలోకి వెళ్ళాము, వాళ్ళు ఏం పాస్వర్డ్ పెట్టారు ఏంది ఆ సిస్టంలో అని మీరు చెక్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి, ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వచ్చి ఇక్కడ కాన్ఫిగ్లోకి వెళ్ళి ఇక్కడ php.config.inc.php అని ఒక ఫైల్ ఉంటుంది. ఏముంటుంది, PHP myadmin. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, PHP myadmin యొక్క కాన్ఫిగరేషన్ మార్చాలనుకుంటున్నాం. సో కాబట్టి PHP myadminలో configuration.inc.php అనే ఫైల్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన దగ్గర మీరు ఇక్కడ చెక్ చేయండి, పాస్వర్డ్ బ్లాంక్ ఉంది. ఇక్కడ ఏముంది, బ్లాంక్ ఉంది. అంటే అర్థం ఏంది, దే ఆర్ నాట్ సెట్ ఎనీ పాస్వర్డ్. మనం ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ ఎలో ద నో పాస్వర్డ్ ట్రూ ఇచ్చాడు, అంటే పాస్వర్డ్ లేకపోయినా లాగిన్ అయ్యే ఫెసిలిటీని ఇచ్చాడు ఇక్కడ ట్రూ అని. ఇది ఫాల్స్ చేసేసుకొని మనం పాస్వర్డ్ సెట్ చేసుకుంటాం. సో ఇది చేసే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని క్లోజ్ చేసేసి ఇక్కడ ఈ MySQLలో మనం యూజర్కి ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. MySQLలో యూజర్కి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలంటే ఇక్కడ యూజర్ అకౌంట్స్ అని చెప్పిన ఒక ట్యాబ్ ఉంచండి. డేటాబేసెస్, SQL, స్టేటస్ అండ్ యూజర్ అకౌంట్స్ అని ఉంది. ఈ యూజర్ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. యూజర్ అకౌంట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ లోకల్ హోస్ట్ ఆల్ ప్రివిలేజెస్ అని చెప్పిన ఒకటి ఉంది చూసారా, దీన్ని రూట్ సర్వర్ అనమాట. దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి మనం ఏం చేసుకోవాలి, దీని యొక్క పాస్వర్డ్ మార్చుకోవాలి. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, దీని మీద జస్ట్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సెట్టింగ్స్ వస్తాయి. ఈ సెట్టింగ్స్ ఏంటంటే గ్లోబల్ ప్రివిలేజెస్ అంటే అర్థం ఏంటంటే అతనికి ఏమేమి అవైలబిలిటీ ఇస్తున్నామని చెప్పడం అనమాట. ఆల్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం, సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఫైల్ యాక్సెస్ చేయొచ్చు, ఆ స్ట్రక్చర్లో ఏమేమి చేయొచ్చు, అడ్మినిస్ట్రేషన్లో ఏమేమి చేయొచ్చు, ఇవన్నీ ఫెసిలిటీస్ చెప్తుంది. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంది, వీ షుడ్ చేంజ్ ద పాస్వర్డ్. సో వీ షుడ్ చేంజ్ ద పాస్వర్డ్. సో కాబట్టి మనం పాస్వర్డ్ మార్చాలంటే ఏం చేయాలి ఇప్పుడు, సో పాస్వర్డ్ ఏదైతే మనం మార్చాలనుకుంటున్నామో ఆ మార్చాల్సిన పాస్వర్డ్ చేంజ్ పాస్వర్డ్ అని కొడతాం. ఏమంటాం, చేంజ్ పాస్వర్డ్ అంటాం. చేంజ్ పాస్వర్డ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ నా పాస్వర్డ్ పేరు DURGA అని పెట్టుకున్నా, DURGA. సో ఇక్కడ పాస్వర్డ్ 2 కొట్టుకున్న తర్వాత ఇక్కడ గో అని ప్రెస్ చేయాలి, జనరేట్ అని ప్రెస్ చేయకూడదు. జనరేట్ అనేది ఎందుకు వాడతామంటే కొత్తగా అది పాస్వర్డ్ జనరేట్ చేయడం కోసం, కాంప్లెక్స్ పాస్వర్డ్ జనరేట్ చేయడం కోసం దీన్ని వాడతాం. మన ఓన్గా పెట్టుకునేటప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం నేమ్ ఇచ్చుకుంటాం. నేమ్ ఇచ్చుకొని ఇక్కడ గో అని చెప్పని కొట్టగానే పాస్వర్డ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు పాస్వర్డ్ చేంజ్ అయిన తర్వాత డేటాబేసెస్ దగ్గరికి రాగానే ఇమీడియట్లీ ఫెయిల్ అయిపోయింది. ఎందుకని మనం పాస్వర్డ్ పెట్టేసాము, మరి పాస్వర్డ్ లేకుండా లాగిన్ అనేది జరగదు కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, మళ్ళీ కంట్రోల్ ప్యానల్కి వచ్చి సింపుల్గా వీటిని స్టాప్ చేసేయండి, బోత్ షుడ్ బి స్టాప్. దెన్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి PHP myadmin config incorporationలోకి వెళ్ళి ఇంక్లూడింగ్లోకి వెళ్ళి ఇక్కడ పాస్వర్డ్ దగ్గర ఏం చేస్తామంటే క్యాపిటల్ లెటర్స్తో ఇచ్చాం మనం అక్కడ పాస్వర్డ్, అదే క్యాపిటల్ లెటర్స్తో టైప్ చేసి జస్ట్ దీన్ని సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత
ఇక్కడ మళ్ళీ సర్వర్ని స్టార్ట్ చేయండి. సర్వర్ స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి రీలోడ్ చేయండి. ఆటోమేటికల్లీ ఇట్ షుడ్ బి వర్క్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు. మీకు నెట్లో ఇన్స్టలేషన్ చేయడం ఇవన్నీ చెప్తారు, కానీ యూజర్ కాన్ఫిగరేషన్ చేసుకోవటం, ఇట్లా డైరెక్టరీస్కి మౌంట్ అవ్వటం అనేది ఉండదు. మీకు ఎక్కడైనా చెక్ చేయండి, ఉండదు. సో ఇది ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళకి రియల్ టైంలో దట్స్ అన్ ఎసెన్షియల్ అనమాట. ఎందుకంటే రూట్ అనేది మన ప్రాజెక్ట్ ఫోల్డర్కే ఉండాలి. ఒక అపాచీ సర్వర్లో ఒక రూట్ ఫోల్డరే ఉంటుంది. మరి అట్లాంటప్పుడు మనం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని రూట్ అన్న ఎలా చెప్పగలుగుతాం? ఆ రూట్ యొక్క పాత్నే మన ఓన్ పాత్ కింద మనం మౌల్డ్ చేసుకుంటేనే ఇట్ షుడ్ బి వర్క్స్ అనమాట. అందుకని అలా చేంజ్ చేస్తాం. సో ఓకే, ఫస్ట్ మనం జాంప్ ఇన్స్టలేషన్ చేయగలిగాము, అట్లనే యూజర్ యొక్క పాస్వర్డ్స్ మార్చేసుకున్నాం, కాన్ఫిగరేషన్లో రూట్ పాత్ని ఎలా చేంజ్ చేయాలో కూడా చేసాం. దట్స్ మెయిన్. ఇప్పుడు MySQL ప్రాక్టీస్ చేయాలి. MySQLలో బై డిఫాల్ట్గా ఈ లెఫ్ట్ ప్యానెల్లో మనకు ఉన్న డేటాబేసెస్ కనబడుతూ ఉంటాయి. PHP MyAdmin అని చెప్పిన దగ్గర మనకి డేటాబేసెస్ ఏమేమి ఉన్నాయో కనపడుతుంటాయి. ఇక్కడ మనం వాడుతున్న సర్వర్ యొక్క పోర్ట్ నేమ్ కనపడుతుంది అనమాట. 127.0.0.1 3306 ఇస్ ద పోర్ట్. బై డిఫాల్ట్ MySQL యొక్క పోర్ట్ అడ్రస్ ఏంటంటే 3306. సో సర్వర్ అడ్రస్ వచ్చేసి 127.0.0.1. దట్ ఈస్ ద సర్వర్ అడ్రస్. సో లోకల్ హోస్ట్ ఈజ్ ఈక్వల్ టు 127.0.0.1. ఇక్కడ లోకల్ హోస్ట్ తీసేసి మీరు 127.0.0.1 అని కొట్టినా కానీ ఇట్ షుడ్ బి వర్క్స్. దట్ ఈజ్ అన్ ఈక్వలెంట్ ఆఫ్ లోకల్ హోస్ట్ అంటే మన సర్వర్ అని అర్థం, మన సిస్టంలో ఉన్న సర్వర్ అని అర్థం. దాని బదులు లోకల్ హోస్ట్ అని టైప్ చేయొచ్చు, లేకపోతే 127.0.0.1 అని పెట్టినా కానీ ఇట్ షుడ్ బి ఓకే. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చెప్తానంటే డేటాబేస్ క్రియేట్ చేయడం, టేబుల్ క్రియేట్ చేయడము, టేబుల్ డ్రాప్ చేయడము, టేబుల్లోకి ఇన్సర్ట్ చేయడం, ఇవన్నీ కూడా వితౌట్ టైపింగ్, కమాండ్స్ టైప్ చేయకుండా ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో ఎలా చేస్తామో మనం ఫస్ట్ ఓవరాల్గా చూద్దాము. ఆ తర్వాత కమాండ్స్ ద్వారా ఎలా చేస్తామో చూద్దాము. ఎందుకు కమాండ్స్ ద్వారా చేయటం నేర్చుకోవాలంటే, ఇదంటే గ్రాఫికల్ ఉంది కాబట్టి ఇక్కడ చేస్తాం. మనం రేపు పైథాన్ నుంచి APIs జనరేట్ చేయాలంటే ఎవ్రీథింగ్ కమాండ్స్ నుంచే రావాలి అక్కడ. సో కాబట్టి స్క్రిప్ట్స్ రాయటం కూడా మనకు అలవాటు కావాలి కాబట్టి, సో ఫస్ట్ ఇక్కడ డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి. ఇక్కడ న్యూ అని చూసారా మీకు, ఇక్కడ న్యూ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు డేటాబేస్ నేమ్ ఇచ్చుకోండి. ఈ డేటాబేస్ నేమ్ ఇచ్చేటప్పుడు అన్ని స్మాల్ లెటర్స్లో ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ జాంప్ అనేది ఒక లైనక్స్ బేస్డ్ రూట్ ఫస్ట్ దాన్ని. ఈ అపాచీ సర్వర్స్, MySQLs అనేవి సర్వర్స్ అన్నీ కూడా లైనక్స్ సర్వర్స్లో హోస్ట్ అయ్యి ఉంటాయి. లైనక్స్ యొక్క రూల్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది లెటర్స్ విల్ బి లోయర్ కేస్ వాడడం అనేది రూల్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం, ఏదో టెస్ట్ డీబీని కాకుండా సో పైథాన్ _DB అని చెప్పని పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ క్రియేట్ అని చెప్పని ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా DB ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఈ క్రియేట్ అయిన DBలో మీరు టేబుల్స్ కనుక తయారు చేయాలనుకుంటే ఈ పైథాన్ DB మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ టేబుల్ అని చెప్పని వచ్చింది. ఒకవేళ మీకు స్ట్రక్చర్ మొత్తం తెలుసు, ఆ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయో తెలుసు, అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ టేబుల్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ అని చెప్పని ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. ఆ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయో ముందుగానే మనం గెస్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం గెస్ చేయడంలో రాంగ్ వస్తే ఆ చివరిలో మనం కొత్త కాలమ్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 కాలమ్స్తోనే వెళ్ళిపోతున్నా లోపలికి. సో ఆటోమేటిక్గా 4 కాలమ్స్ తోటి ఒక టేబుల్ స్ట్రక్చర్ వస్తుంది. ఇక్కడ నేను యూజర్ యొక్క ఐడి కావాలి. నాకు ఈ ఐడి అనేది యూజర్ యొక్క ఐడి కావాలి. అది నెంబర్ ఇంటీజర్ అయి ఉండాలి కంపల్సరీ. దాని లెంత్ నేను డిఫాల్ట్గా మనం స్పెసిఫై చేయకపోతే డిఫాల్ట్ లెంత్ అయితే ఎంత ఉంటుందో అంత తీసుకుంటుంది, మనం ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ డిఫాల్ట్గా దాంట్లో 0 ఉండాలి, లేకపోతే ఎస్ ఉండాలి, నో ఉండాలి, ఇటువంటి ఏదన్నా ఉంటే ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ యాజ్ డిఫైన్డ్ అని చెప్పి తీసుకొని దానికి వాల్యూ ఇవ్వచ్చు. ఇవి కూడా మీకు చెప్తాను, ఫస్ట్ పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఇండెక్స్ అనేది యూజర్ ఐడికి ఇచ్చుకోవాలి. ఎందుకని, యూనిక్ యూజర్ ఐడీస్, ఒక యూజర్ ఐడి ఇంకొక యూజర్ ఐడికి ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ప్రైమరీ పెట్టుకుంటాము, ఓకే ఇచ్చేస్తాము. ఇక్కడ AI అంటే అర్థం ఏంటంటే ఆటో ఇంక్రిమెంటల్, అంటే అసలు ఆ ఐడిని మనం ఇవ్వం. మనం ఒక్కొక్క రికార్డ్ ఎంటర్ చేస్తుంటే ఐడి ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తే 1 వస్తుంది, ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ చేస్తే 2 వస్తుంది. అలా రావటం కోసం ఇచ్చే ఒక కీనే మనం AI అంటాం. AI అంటే ఆటో ఇంక్రిమెంట్ అని అర్థం. సో ప్రైమరీ కీ ఎందుకు వాడతాం, మనము రిఫరెన్స్ కోసం వాడతాము, డూప్లికేట్స్ చేయకుండా వాడతాము. ఇంకొక టేబుల్కి రిఫరెన్సింగ్ కింద వాడుకోవడానికి కూడా మనకి ప్రైమరీ టేబుల్ అని ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం యూజర్ నేమ్ అని చెప్పి తీసుకుందాం. యూజర్ నేమ్ అనేది
వేర్కార్ తీసుకుంటాం ఎప్పుడు కూడా. వేర్కార్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే అది లెంత్ అనేది వ్యారీడ్ అవుతున్నా కానీ ఎంత స్పేస్ అయితే అలొకేట్ అయిందో అంతే తీసుకుంటుంది. ఇక్కడ నేను 128 క్యారెక్టర్స్ ఇచ్చాను, దానివల్ల 128 స్పేసెస్ వాడుకోదు. మీరు 10 క్యారెక్టర్స్ నేమ్ ఇస్తే 10 స్పేస్లే తీసుకుంటుంది, 20 క్యారెక్టర్స్ ఇస్తే 20 క్యారెక్టర్స్ తీసుకుంటుంది, 60 ఇస్తే 60 తీసుకుంటుంది, రిమైనింగ్ ఆక్యుపై చేయదు. కానీ మాక్సిమం పాసిబిలిటీస్ మనం 128 వరకు ఇస్తున్నాం. ఇట్స్ ఏ సేఫ్ థింగ్. అట్లనే ఇక్కడ నల్స్ అనేది అసలు అలౌ చేయకూడదు. ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ నల్ టిక్ పెట్టామంటే అర్థమైంది నల్స్ అలౌ చేయమని అర్థం. సో నల్ అలౌ చేయొద్దు అనుకుంటే నాట్ నల్, అర్థమైందా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంది యూజర్ నేమ్ తర్వాత ఏం కావాలి మనకి, సో పాస్వర్డ్ కావాలి. పాస్వర్డ్ కూడా వేర్కార్ లోనే ఉండాలి. అండ్ దట్ ఆల్సో విల్ బి గివ్ టు 20 క్యారెక్టర్స్ ఇచ్చుకుందాం. ఆ తర్వాత యూజర్ నేమ్ తర్వాత డేట్ ఆఫ్ జాయిన్ కావాలి నాకు. ఏం కావాలి, డేట్ ఆఫ్ జాయిన్. ఆ డేట్ ఆఫ్ జాయిన్ అనేది నేను ఇవ్వకూడదు. ఇవ్వకుండా ఆటోమేటిక్గా ఏ రోజు రిజిస్టర్ అవుతాడో ఆ రోజు డేట్ తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ డేట్ అనే డేటా టైప్ తీసుకుంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫాల్ట్ వాల్యూ దగ్గర కరెంట్ టైం స్టాంప్ అంటాం. అంటే మనం ఇన్సర్ట్ చేయము, ఏ క్షణానైతే రికార్డ్ ఇన్సర్ట్ అవుతుందో ఆ క్షణం యొక్క టైం అనేది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు 4 కాలమ్సే పట్టినాయి. ఇంకా నాకేం కావాలి, డేట్ ఆఫ్ జాయినింగ్ తర్వాత అతను జాయినింగ్ ఫీజు కట్టడానికి ఏదో అమౌంట్ పెట్టుకున్నాం, అయితే యాక్టివా ఇన్యాక్టివ్ అనేది పెడదాం అనుకున్నాం, స్టేటస్. సో ఇప్పుడు ఇంకో కొత్త కాలం కావాలి. ఇక్కడ టేబుల్ నేమ్లో యాడ్ 1 చూసారు, ఇక్కడ ఒక కాలం యాడ్ చేస్తావా ఎడిషన్గా అని అర్థం. ఇక్కడ క్లిక్ చేయగలే కింద ఒక కాలం యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టేటస్ అని ఇచ్చుకున్నాను. ఈ స్టేటస్ అనేది 1 0 పెట్టాలనుకుంటున్నాను నేను. అప్పుడు ఏం పెట్టుకుంటాం, జనరల్గా మనకి బిట్ అని చెప్పి తీసుకుంటాం. బిట్లో ఎదర్ 0 ఆర్ 1. 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్. సో బై డిఫాల్ట్గా ఏముండాలి, డిఫైన్డ్ ఏముండాలి, బై డిఫాల్ట్గా వాడు యాక్టివ్లో ఉండాలి. సో కాబట్టి 1 అని పెట్టి, అంటే మనం ఇన్సర్ట్ చేయకపోయిన రికార్డు బై డిఫాల్ట్గా రికార్డు క్రియేట్ అవ్వగానే ఏముంటుంది, 1 ఫిల్ అయిపోయింది అనమాట. సో ఇది మొత్తం అయిన తర్వాత వీ కెన్ సేవ్ ద డేటాబేస్. ఇక్కడ సేవ్, ఈ సేవ్ కొట్టే ముందు ఇది తయారవడానికి కావాల్సిన క్వెరీ మొత్తం నేను చూసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రివ్యూ ఎస్క్యూఎల్ అని కొట్టండి. దిస్ ఈజ్ ద ఎస్క్యూఎల్ క్వెరీ, మనం మామూలుగా నేర్చుకునే ఎస్క్యూఎల్ క్వెరీ. క్రియేట్ ఏ టేబుల్, డేటాబేస్ నేమ్ డాట్ యూజర్స్, యూజర్ ఐడి ఇంటీజర్ నాట్ నల్ అండ్ ఆటో ఇంక్రిమెంట్ అవ్వాలి. అది యూజర్ నేమ్ వచ్చేసి వేర్కార్ 128 నాట్ నల్, నల్స్ అలౌ చేయదు. పాస్వర్డ్ వేర్కార్ నాట్ నల్, పాస్వర్డ్ కూడా కంపల్సరీ ఇవ్వాలి. డేట్ ఆఫ్ జాయిన్ నాట్ నల్, డిఫాల్ట్ ఏమొస్తుంది కరెంట్ టైమ్ అండ్ స్టాప్ తీసుకుంటుంది. స్టేటస్ బిట్ నాట్ నల్, డిఫాల్ట్ వాల్యూ ఏం తీసుకుంటుంది, బై బి అంటే బిట్ అని అర్థం, కొటేషన్స్ లో 1 అని పెట్టింది, అంటే 1 బిట్ తీసుకోమని అర్థం అనమాట. ప్రైమరీ కీ వచ్చేసి యూజర్ ఐడికి ఇచ్చాము. అది ఇన్నోవో డిబి అని చెప్పనేది ఇది డిఫాల్ట్ గా దాని యొక్క ఇంజిన్, దీన్ని కాపీ చేసుకుందాం. దెన్ సేవ్ అని చెప్పేస్తే ఆటోమేటిక్గా వ్యాలిడ్ లెంత్ ఎంటర్ చేయమని చెప్తుంది. ఇక్కడ బిట్కి ఎంత వ్యాలిడ్ లెంత్ ఉంటుంది, జనరల్గా 1 కదా ఉండేది. సో 1 ఇచ్చేసి సేవ్ కొట్టేసేయండి, ఇట్ షుడ్ బి సేవ్. ఓకే, ఇప్పుడు రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ టేబుల్లో మన స్ట్రక్చర్ ఇక్కడ కనబడుతుంది. ఈ టేబుల్ క్లిక్ చేస్తే రికార్డ్స్ కనబడతాయి. ఈ పైన మనకి స్ట్రక్చర్ అని చెప్పనే ట్యాబ్ ఉంది. ఈ స్ట్రక్చర్ అనే ట్యాబ్ కనుక మీరు ప్రెస్ చేస్తే ఆ టేబుల్ యొక్క స్ట్రక్చర్ కనపడుతుంది మీకు. ఒకవేళ పాస్వర్డ్కి 20 చాలలేదు, ఒక 30 పెట్టాలనుకున్నారు, ఈ చివరిని మీకు చేంజ్ అని చెప్పని ఉంటుంది యాక్షన్స్లో. ఆ చేంజ్ అనే యాక్షన్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ మీరు 30 అని చెప్పని ప్రొవైడ్ చేసి సేవ్ అని చెప్పని క్లిక్ చేసేయండి. ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి అప్డేట్. ఇప్పుడు ఈ టేబుల్లో మనం రికార్డ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే దెన్ వీ కెన్ ప్రెస్ ద ఇన్సర్ట్. ఇన్సర్ట్ కొట్టిన తర్వాత యూజర్ ఐడి మనం ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకని అది ఆటో ఇంక్రిమెంట్ పెట్టాం కదా. ఆ తర్వాత యూజర్ నేమ్ ఇవ్వాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా నేమే ఇచ్చుకుంటున్నా. సో దెన్ పాస్వర్డ్ కావాలి, నేను నా పాస్వర్డ్ పెట్టేసుకుంటున్నాను, లైక్ ఏదో కేఎస్ఆర్ అని చెప్పని. ఆ తర్వాత నేను ఇక్కడ డేట్ ఆఫ్ జాయిన్ కూడా ఇవ్వట్లేదు, స్టేటస్ డిఫాల్ట్గా 1 ఉంది. ఇక్కడ నేను గో అని ప్రెస్ చేసేస్తే ఆటోమేటిక్గా రికార్డ్ క్రియేటెడ్ అయిపోయింది. సో రికార్డ్ ఇది ఏమవుతుంది, రికార్డ్ క్రియేట్ అయిపోయింది. మీకు యూజర్స్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ రికార్డ్ క్రియేట్ అయిపోయింది. నేను స్టేటస్ ఇవ్వలేదు, డేట్ ఆఫ్ జాయిన్ ఇవ్వలేదు, ఆటోమేటిక్గా డేట్ ఆఫ్ జాయిన్ అండ్ స్టేటస్ అండ్ ఆటో ఇంక్రిమెంట్ యూజర్ ఐడి షుడ్ ఆల్సో బి టేకెన్. నెక్స్ట్ టైం ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ చేస్తే యూజర్ ఐడి 2 వచ్చేసింది, తర్వాత ఇన్సర్ట్ చేస్తే 3 వచ్చింది. సో ఇక్కడ ఈ రికార్డ్ని మనం ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడే మనం ఎడిట్ అని క్లిక్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన స్ట్రింగ్ని యాడ్ చేసి గో అని చెప్పంటే ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. అలానే ఒక రికార్డ్ మనం డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడే డిలీట్ అని ప్రెస్ చేయండి, ఓకే ఇచ్చేస్తే డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనం టేబుల్ క్రియేట్ చేసాం, ఒక టేబుల్లో రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాం,
ఆ రికార్డ్ని మళ్ళీ ఎడిట్ చేసాం, ఆ తర్వాత అప్డేట్ చేసింది, దెన్ డిలీట్ కూడా చేసాం. ఇప్పుడు టేబుల్ కూడా తీసేయాలంటే ఈ పైథాన్ డీబీ అనే దాని మీద క్లిక్ చేయండి, ఇక్కడికి వచ్చి దీనికి టిక్ పెట్టండి. దెన్ ఇక్కడ మీరు ఏ ఆపరేషన్ అయితే పెర్ఫామ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ డ్రాప్ అని ఉంటుంది, మీకు ఈ డ్రాప్ అని క్లిక్ చేయండి, ఓకే అనండి. ఆటోమేటిక్గా ద టేబుల్ షుడ్ బి డిలీటెడ్. ఇప్పుడు పైథాన్ అనేది ఒక ఎంటీ డేటాబేస్ అయింది. ఈ పైథాన్ కూడా నాకు అవసరం లేదు, దాన్ని కూడా నేను డిలీట్ చేయాలనుకుంటే పిహెచ్పి మై అడ్మిన్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ డేటాబేసెస్ మీద నొక్కండి, అవైలబుల్ డేటాబేసెస్ మొత్తం కనబడతాయి. మనకు కావాలనుకున్న డేటాబేస్ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఏం చేయాలి, ఆ డేటాబేస్ని డ్రాప్ అని క్లిక్ చేయండి, దెన్ డ్రాప్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్లీ ఆ డేటాబేస్ కూడా డిలీట్ అయిపోతుంది. సో మనం ఆల్ ఆపరేషన్స్ చేసాము ఇప్పుడు. అయితే ఇలా కాదు, ఇలా చేస్తే ఏమైందంటే మనం చూసుకోవడానికి వాటికి బాగానే ఉంటుంది. రేపు మనం పైథాన్లో ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ చేసినప్పుడు మనం MySQL దగ్గరికే మనం ఎవ్రీథింగ్ ఎక్కడి నుంచి చేస్తాము, ప్రోగ్రామ్ నుంచి చేస్తాం, ఏపీఐస్ ద్వారా చేస్తాం. మరి అక్కడ జరగాలంటే క్వెరీస్ అన్ని ఎక్కడ రాయాలి, మనం ఆ క్వెరీస్ అన్ని అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో కాబట్టి క్వెరీస్ రాయటం మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. సో కాబట్టి నెక్స్ట్ క్లాస్ నుంచి ఏం చేద్దామంటే ఈ డేటాబేస్ క్రియేట్ చేసే దగ్గర నుంచి అన్ని కమాండ్స్ తోటి మనం ప్రాసెస్ చేద్దాము. ఆ SQL లో ఎన్ని రకాల క్వెరీస్ రాయొచ్చు, వేర్ క్లాజెస్, గ్రూప్ బై క్లాజెస్, ఇవన్నీ లెర్న్ చేద్దాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత దెన్ వి గో ఫర్ ద డిజాంగోకి వెళ్దాం. ఓకే, ఓ 15 days ఇది షెడ్యూల్ వేసుకొని ఇది మొత్తం ఫినిష్ చేసుకున్న తర్వాతే మనం డిజాంగోకి వెళ్దాం. ఆ డిజాంగో తర్వాత వీలుంటే ఫ్లాస్క్ కూడా నేర్చుకుందాం, ఇంకొక టూల్, లేకపోతే డైరెక్ట్గా APIస్కి వెళ్ళిపోదాం. ఓకే,